ఆందోళన నియోజకవర్గం అల్లాదుర్గం మండలం బట్టికుంట చెరువు కట్ట తెగిపోవడంతో వందలాది ఎకరాల వ్యవసాయ భూముల్లోకి నీరు చేరింది. కురుస్తున్న భారీ వర్షాలకు నీటి మట్టం పెరిగి చెరువు గండిపడింది. దీంతో దిగువ ఉన్న పొలాలకు నీటి మునిగాయి. ఈ ఘటనలో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఎడతెరపలేని వర్షాల కారణంగా బట్టికుంట చెరువు పూర్తిగా నిండిపోయింది. రాత్రికి రాత్రే కట్ట తెగిపోవడంతో వరద నీరు ఉధృతంగా పొలాల్లోకి ప్రవహించింది. వరద ధాటికి వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గండి పూడ్చేందుకు చర్యలు తీసుకుంటామని, నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయితే వరద నీరు ఇంకా పొలాల్లో ప్రవహిస్తూనే ఉండడంతో నష్టం అంచనా వేయడం కష్టంగా మారింది. రైతులకు తక్షణ సహాయం అందించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఉన్నటువంటి చెరువు కూడా గాలి కుండలా తయారైంది. అంత గాలి స్థలంలో కనబడుతున్నది. ఒక అనేది కుంట తెగిపోవడంతో మనం మళ్ళీ ఇక్కడ చూస్తున్నాం. నీటి ప్రవాహం కుంట తెగిపోవడంతో వేసిన నాట్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఎందుకంటే ఇలాంటి అల్లాదుర్గం మండలంలో ఉన్నటువంటి బట్టికుంట చెరువు గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు తెగిపోవడం జరిగింది. నిండు కుండలా ఉన్నటువంటి చెరువు తెగిపోయి ఇప్పుడు మనకు ఎడారిలా కనిపిస్తుంది. నిండు కుండలా ఉన్నటువంటి చెరువు ఎడారిలా కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి కట్ట తెగిపోవడంతో ఇక్కడ రైతులు సుమారుగా 300 ఎకరాలకు పైచిలకు నాట్లు అనేది వేయడం జరిగింది. ఇక్కడ మన బట్టికుంట చెరువు ఇంకా ఈ వరద ప్రవాహానికి పడిపోతున్న క్రమం మనం చూస్తున్నాము. ప్రస్తుతం మనకు విజువల్స్లో కనిపిస్తున్నటువంటి మట్టికుంట చెరువు. ఇక్కడ ప్రజలు నిండు కుండల వర్షానికి చెరువు నిండిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు మట్టికుంట చెరువు అనేది ఖాళీ కుండాల కనిపించడంతో రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మీరు వేసినటువంటి నాటు ఎంత సార్? మాది 10 ఎకరాలు ఉంటుంది సార్. ఇది 10 ఎకరాలు ఉంటుంది. చెరువు నిండి మొత్తం మునిగిపోయింది. ఎక్కడ కాకుండా అయిపోయింది. చెరువు నుండి మొత్తం 10 ఎకరాల వరకు పంట నష్టం. పంట నష్టం.